ప్రజలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పాలనే మా విజయానికి నాంది అని, అలాగే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పూర్తిగా లోపించాయని కాకినాడ రూరల్ ఉమ్మడి జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పంత నానాజీ అన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడడంతో కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో జోరు పెంచారు. బుధవారం ఉదయం మండల కేంద్రం కరప శివారు, కరప రామకంచినగర్, పేపకాయలపాలెంలో గ్రామంలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి రోడ్ షో నిర్వహించారు. ముందుగా కరప కాండ్రేగుల రోడ్లో ఇంటింటికి తిరిగి ప్రజలను కలిశారు. అనంతరం భారీ ర్యాలీగా రామకంచినగర్, పేపకాయలపాలెం గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. అడుగడుగున జనసేన నాయకులు, వీర మహిళలు భారీ గజమాలలతో మంగళహారతులు పట్టారు. జై జనసేన, జై జై జనసేన అంటూ ఆ ప్రాంతమంతా మారుమోగాయి. రూరల్ జనసేన అసెంబ్లీ అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు అనే నానాజీ ప్రచార రథంపై ప్రజలకు అభివాదం తెలుపుతూ ఓట్లను అభ్యర్థించారు. జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో గ్రామాల్లో వీధులు కిక్కిరిసిపోయాయి. ఈ ర్యాలీ మధ్యాహ్నం నుండి కురాడ, వేలంగి, సిరిపురం, జీబావరం మీదుగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు భోగిరెడ్డి కొండలరావు, యాళ్ల పండు గంగాధర్, మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి, తెలుగుదేశం పార్టీ నాయకులు పేపకాయల సత్యబాబు, మద్దూరి స్వామి, అధిక సంఖ్యలో జనసేన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకి పూర్వం తుగ్లక్ ఎలా అయితే పరిపాలించాడో అదే విధానంలో పరిపాలించాడు. సరే అంతా అయిపోయింది, రేపు వెళ్ళిపోతున్నారు అనగా ఏమైందంటే ఇవాళ ల్యాండ్ యాక్ట్, ఈ యాక్ట్ సారాంశం ఏంటంటే మన ఆస్తి, మన పత్రాలు మన దగ్గర ఉండవు. మన దగ్గర జనాస్తులు మాత్రమే ఉంటాయి. మన ఆస్తి యొక్క పత్రాలు ప్రభుత్వం దగ్గర ఉంటాయి. రేపు పొద్దుట మన ఆస్తి పత్రాలు మనకు అవసరమై ఏదో హాస్పిటల్ పని మీద, లేకపోతే ఇంట్లో పెళ్లి చేసుకుని ఇంకోటో కొడుకు ఏదో వ్యాపారం చేస్తారని ఏదో ఆస్తి పత్రాలు ఎక్కడ తరగా పెట్టుకోవాలి, చేసుకోవాలి అనుకుంటే దానికి ఒక ఆఫీసర్ ఉంటాడు. ఆ ఆఫీసర్కి ఈ కారణం నిజమైన కారణం అని చెప్పి చూపించాలి. చూపించి అది కరెక్ట్ అనుకుంటే ఆ వేళ అప్పుడు అతను కరెక్ట్ అనుకుంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ వర్గీయులు రిలీజ్ చేయి అంటే రిలీజ్ చేస్తారట. ఆ రిలీజ్ చేస్తే అప్పుడు మన పిల్ల పెళ్లి చేసుకోవాలట. అప్పుడు మన ఇంట్లో మన నాన్న వైద్యం చేయించుకోవాలట. అప్పుడు మన కుర్రకి ఏమైనా వ్యాపారం చేసుకోవాలంటే చేసుకోవాలట. అంటే మన భూమి, మన ఆస్తి, మన ఇల్లు, మన ఇది అన్నీ కూడా వారి దగ్గర ఉంటాయి. వారి దగ్గర పర్మిషన్ తీసుకుని తీసుకోవాలని చెప్పి ఒక చట్టం తెచ్చాడు ఆయన. చాలా చిత్రమైన చట్టం ఇది. నవాబులు లాంటి చట్టం ఎక్కడి నుంచి ఎందుకు తెచ్చాడో తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ప్రజలను అతను గుప్పిట్లో పెట్టుకోవడానికి తెచ్చినటువంటి ఈ చట్టానికి మీరు ఓటేస్తారు, ఓటేరు, ప్రజలు నిర్ణయించుకోవాలి.